హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బంగాళదుంప తొక్కలతో ఒక ఫెర్టిలైజరు మొక్కలకి చేసుకుంటున్నాను. అది మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నానండి. బంగాళదుంప తొక్కల్లో ఏంటంటే ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది. అది మనకి మొక్కలు పూత కాత లేని టైంలో ఇచ్చామనుకోండి, దానికి బాగా పూతది వస్తుంది అన్నమాట. మనం గార్డెనింగ్ అనేది రీసైకిల్ మెథడ్లో చేసుకోవాలండి. మన కిచెన్లోంచి వచ్చిన వేస్ట్ మొక్కలకి ఇవ్వాలి, గార్డెన్లోంచి వచ్చినటువంటి వెజిటబుల్స్ మనం కిచెన్లోకి తీసుకెళ్ళాలండి. ఇది నా ఆలోచన. ఏంటంటే మనం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టకూడదు, సింపుల్గా గార్డెనింగ్ చేసుకోవాలి. ఈరోజు నేను చేస్తున్నది చూడండి. ఇది మనం ఎప్పుడు గార్డెన్లో ఏంటంటే ఫెర్టిలైజర్స్ మార్చి ఇవ్వాలండి. మనకి పొటాటోస్ ఎప్పుడైనా వండుకున్నప్పుడు ఆ పీల్స్ వేస్ట్గా పడేసారమ్మో, ఈసారి పడేయకండి. ఆ పీల్స్ అన్నీ మనం కలెక్ట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసి ఫర్మెంట్ చేసుకోవాలండి. అది ఫర్మెంట్ చేసినప్పుడు సమ్మర్లో అయితే 3-4 డేస్కే అయిపోతుంది. వింటర్లో అనుకోండి ఒక 7 డేస్ వరకు, లేకపోతే రైనీ సీజన్లో కూడా 7 డేస్ వరకు ఉంచుకోవాలి. ఈ పీల్స్ అన్నీ ములిగే వరకు వాటర్ పోయండి. మీకు కుదిరితే ఇంట్లో బెల్లం ఉంటే చిన్న బెల్లం ముక్క కూడా వేయండి. రోజు కూడా దీన్ని మూత తీసి కలియబెట్టండి. ఒక క్లాత్తో కానీ లేదంటే ఒక లిడ్ కానీ పెట్టుకోండి, కలిగి పెట్టుకోండి. నొరగలాగా పైన తిట్టు కొంచెం ఫామ్ అవుతుంది, కొంచెం స్మెల్ ఉంటుంది అనుకోండి. ఇది ఏం చేయాలంటే మనకి అలాగా రోజు కలుపుతూ ఉండాలండి. ఈ వాటర్ వేసిన తర్వాత ఆ బౌల్లో కొంచెం వెళ్తుండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఏ ఫెర్టిలైజర్ చేసుకున్నా ఫర్మెంట్ అయ్యేటప్పుడు గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి మనం ఆ గ్యాప్ ఉంచుకోవాలండి. తర్వాత ఇది 7 డేస్ అయ్యేసరికి పైన కొంచెం తిట్లాగా వస్తుంది, నొరగలా వస్తుంది. దీన్ని ఏంటంటే ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ 1:3 రేషియోలో మొక్కలకి ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.